జుర్రే ముగ్గురుతోటి బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా మన మిర్యాలగూడ శాసనసభ్యులు అన్న బత్తుల లక్ష్మారెడ్డి గారి చిన్న కుమారుడు ఈశ్వర్ గణేష్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వాటి సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. చప్పట్లు కొట్టాలి, ఒక్కసారి చప్పట్లతో స్వాగతిస్తా ఉన్నాం. అలాగే మండల కాంగ్రెస్ నాయకులు అన్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గుండు నరేందర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. గ్రామ పెద్దలు ఈ దొండవారి కూడా మొదటి సర్పంచ్ లింగంపల్లి అంజయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సంగల్పాడు సర్పంచ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.
ఈ గ్రామ మొదటి వార్డు మెంబర్ జటావత్ శాంతమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. శాంతమ్మ గారు మీరు ముగ్గురు కూర్చోతాలి కోరుతా ఉన్నాను. 8వ వార్డు మెంబర్ వీరమల్ల అంజయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ గ్రామ పెద్దలు కూరంజయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ గ్రామ మాజీ ఉప సర్పంచ్ లింగంపల్లి వెంకటయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కుర్చీ వేస్తారు లేదా బాబాయ్? ఇలకాడి తిప్పయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చప్పట్లతో స్వాగతం పలకాలి. మీదున్న ఈ గ్రామ పెద్దలకు, వేదిక ముందున్న ఈ గ్రామ పెద్దలకు అందరికీ మరొకసారి పేరు పేరున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వీటీ ఫౌండేషన్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు ఈ రోజు. అందుకే ఈ రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు, సంక్రాంతి పండుగ చేసుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే పల్లె పండుగ. పల్లె పండుగ అంటే గతంలో ఇప్పుడు కొన్ని కార్తెలు ఋతువులు ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. గతంలో ఆ కార్తెలకు సంబంధించి కార్తెలకు అనుగుణంగా వ్యవసాయం చేసేవారు. పల్లెల్లో రైతులంతా మొదటి పంట నాటుపెట్టి మొదటి పంట చేతికొచ్చి కోసుకొని పంట పైసలు చేతికొచ్చి ఆనందంగా జరుపుకునే పల్లెటూరి పండుగ సంక్రాంతి పండుగ. ఇప్పుడు అంతా హైబ్రిడ్ విత్తనాలు, ఆధునిక వ్యవసాయం వచ్చిన తర్వాత ఈ కార్తెలు, ఈ తర్వాత వీటికి ఋతుపవనాలకు సంబంధించిన లేవు. కానీ గతంలో ఏ కార్తెలో నారుపోయాలి, ఏ కార్తెలో నాటు పెట్టాలి, ఏ కార్తెలో పొలం కొయ్యాలి అనేటువంటి ఆచారాలు గతంలో ఉండేవి. అప్పట్లో వాటికి అనుగుణంగా మొదటి పంట వానాకాలం పంట కోసి ఆ పంటకు సంబంధించిన పెట్టుబడి మరియు దానికి సంబంధించిన రాబడి చేతుకొచ్చి పిల్ల పాపలతో ఇంటికి కొత్త అల్లుళ్లతోటి కొత్త పంటలతోటి ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఈరోజు వీటీ ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో దొండవారిగూడ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దొండవారిగూడ గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు ఈరోజు భోగి శుభాకాంక్షలు. ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు మా ఎంటబడి ఇండ్ల విషయం కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ, ఏ గవర్నమెంట్ పథకాల విషయంలో కానీ వాళ్ళ కష్టానికి సరే నిన్న ఫలితం దక్కపోయినా కానీ అది ఎలాంటి మనసులో పెట్టుకోకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా మా గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి, మా గ్రామాన్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంకా వాళ్ళ ఆతృత, వాళ్ళ ఆలోచన విధానాలు చూస్తుంటే నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా. వాళ్ళకి ఎలాంటి అసలు కంట్లే నలకబడ్డది, మాకు ఈ నలకకు కన్నీరు గార్చాలన్న ఉద్దేశం లేకుండా ఇంకా మీకోసం మీకు, ఎందుకంటే 3 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటుంది, మేము వెనకడుగేస్తే మా దొండవరగూడెం ప్రజలకు రావాల్సినవి కానీ అభివృద్ధి చెందాల్సినవి కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందని వాళ్ళు వెనకడుగేయకుండా మీకోసమే ఇంకా తాపత్రయపడుతున్నారు. నేను 18 ఓట్లతోట 15 ఓట్లతో అంటే మీ ఖుషి, మీరు కూడా వాళ్ళకు గట్టి సపోర్ట్గా ఉన్నందుకు మళ్ళొకసారి దొండవరగూడెం గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ఈనాటి ముగ్గుల కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి సనాబ్ బిఎల్ఆర్ గారికి మరియు తెకలపాడు గ్రామ మాజీ సర్పంచ్ మరియు పెద్దలు గూండు నరేంద్రన్న గారికి, మా చిన్ననాటి మిత్రుడు శంకరన్న గారికి, మరియు తెకలపాడు గ్రామ సర్పంచ్ గారికి, మరియు దొండవారిగూడెం గ్రామ పెద్దలకి, దొండవారిగూడెం గ్రామ ప్రజలకి, వీటీ ఫౌండేషన్ నిర్వాహకులకు మరియు దొండవారిగూడెంలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
మన హిందూ సాంప్రదాయాల్లో ఎన్నో పండుగలు వస్తాయండి. దసరా అని, దీపావళి అని. మన గ్రామం చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా ఆదర్శంగా ఉండేది ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకున్నది. రాజకీయం అనేది ఎప్పుడూ ఒక తీరుగా ఉండదు. ఇవాళ గెలిచిన వాళ్ళు రేపు ఓడిపోవచ్చు, ఇవాళ ఓడిపోయిన వాళ్ళు రేపు గెలవచ్చు. అది మొత్తం కూడా ప్రజల యొక్క ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఎలక్షన్లని ఎప్పుడు కూడా మనం ఒక మనిషికి నిబద్ధత కొలతకు అది లెక్క కాదు. ఎలక్షన్ రోజు మాత్రమే ఏ పార్టీకి వేయదలుచుకున్న వాళ్ళు ఆ పార్టీకి వేయాలి. ఆ తర్వాత నుంచి మళ్ళీ అందరూ కూడా ఉమ్మడిగా కలిసి ఉండాలి. ఏంటంటే మనం పొద్దున్న లేస్తే అందరూ అక్క, బావ, అన్న, వదిన అని చెప్పి మన గ్రామాలలో కులమత భేదాలు ఉండవు. అందరం కూడా ఒక కుటుంబం లాగానే ఉంటాం. అట్లనే ఉండాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పార్టీలకు అనుకూలంగా ఓట్లు వేసుకోవాలి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని కూడా మర్చిపోయి సుఖశాంతులతోటి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలంతా సుఖశాంతులతో, ఆరోగ్యాలతో, పాడి పంటలతో విరజిల్లాలని చెప్పేసి వీటీ ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మేము గత 5 సంవత్సరాలుగా వీటీ ఫౌండేషన్ స్థాపించి సుమారు 5 సంవత్సరాలైంది. 2019 కరోనా కాలం నాటి నుంచి ఆ రోజు ఈ గ్రామంలో కరోనా కాలంలో ఇంటింటికి కూరగాయల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిన కానుండి ప్రియతమ శాసనసభ్యులు ఆనాడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉండి కరోనా మందు నియోజకవర్గం మొత్తం కూడా ఆయుర్వేదిక్ మందు పంచినప్పటి నుంచి అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి ముగ్గుల పోటీ కానీ, దసరా రోజు బతుకమ్మ ఉత్సవాలు కానీ ఏవి కూడా మా శక్తి ఉన్నంత వరకు, మా శక్తి ఉన్నంత వరకు, మా చేతనైనంత వరకు ప్రతి సంవత్సరం ఘనంగా అట్టాసంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలకు మాకు వెన్నుదన్నుగా నిలబడి మాకు సపోర్టుగా మేము చేసే కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమం మేము చేస్తున్నది కాదు, మాది వాళ్ళది కాదు అని చెప్పేసి మీ భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాలు విజయవంతం చేసిన తర్వాత ఆయనకు వెన్నుముద్దల కుడి భుజంగా మారి ఈ రోజు ఎమ్మెల్యే గారికి కుడి భుజం అయినటువంటి నరేంద్రన్న గారు మన ఉమ్మడి ఎంపీటీసీ పది అయినటువంటి తక్కెలపాడికి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, మన ముందుకు రాబోతున్నారు. రాజకీయాల్లో ఖచ్చితంగా పాల్గొని ఇలాంటి ముగ్గుల కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాలి. అలాగే ఈ ముగ్గుల విషయానికి వచ్చేసరికి ఎనకడ రాములు పరిపాలించిన కానీ కూడా ముగ్గులు అనేవి ఉన్నాయి. సీతాదేవి తెలియజేసి ముగ్గు వేసుకుంటూ గౌరీ చేసి రాముడు సినిమారా ఒక నిమిషం సినిమా ఓకే